జ్ఞానము వృద్ధి పొందాలి తప్ప జ్ఞానము నశించిపోకూడదు. శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ పున్నమి చంద్రుడు అవుతుంది. పున్నమి చంద్రుడు గుండ్రంగా సున్నలా ఉంటాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సున్న పెట్టాడు అంటే గుర్తేమిటో తెలుసా? ఎక్కడ మొదలెట్టాడో అక్కడికి వచ్చాడు అని గుర్తు. అలా పూర్తి చేయకపోతే సున్న కాదు. నేను ఇలా పెట్టాను అనుకోండి, బిందునాథ కళా విధానేనా అని వేదాంతంలో ఒక పెద్ద విశేషం. ఇలా పెట్టి చుక్క ఇలా తిప్పి మళ్ళీ ఈ చుక్క దగ్గరికి వచ్చేసాను అనుకోండి, సున్న అయిపోయింది. అంటే ఎక్కడ బయలుదేరానో అక్కడికి వచ్చేసాను, అందులో కలిసిపోయాను. ఇప్పుడు నేను ఎక్కడున్నాను మీరు చెప్పలేరు. ఎక్కడ బయలుదేరానో అందులోకి వెళ్ళిపోయాను నేను. అది పూర్ణత్వం. కాబట్టి పూర్ణం, ఆ పూర్ణమైనటువంటి స్థితిని పొందాలి. అది ఆయన యొక్క చంద్రరేఖ చేత గుర్తు. నేను మోక్షం ఇవ్వగలను, జ్ఞానం ఇవ్వగలను, ఇచ్చి మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని కల్పించగలిగినటువంటి వాడను అని చెప్పడానికి ఆయన చంద్రరేఖని ధరిస్తాడు. అది శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖ. ఆ దక్షిణామూర్తి మీరు జాగ్రత్తగా చూస్తే ఎడం చేతిలో కింద వైపు పుస్తకాలు ఉంటాయని చెప్పాను. కుడి చేతి వైపు చిన్ముద్ర పట్టి కాలి కింద అపస్మారుడు అనేటటువంటి రాక్షసుణ్ణి తొక్కిపెట్టి ఉంచుతాడు. చిత్రం ఏంటంటే ఈయన కాలుతో తొక్కితే లోకంలో ఎవరైనా సరే పొలికేకలు పెడతారు. అపస్మారుడు అన్న రాక్షసుడు ఏడవడం, కాలి కింద పెట్టి తొక్కితే తల పైకెత్తి శివుడి వంక చూసి నవ్వుతూ ఉంటాడు. అది ఒక్క దక్షిణామూర్తి దగ్గర, నటరాజస్వామి దగ్గర కూడా కనపడుతూ ఉంటుంది. అక్కడక్కడ కింద ఉంటాడు, కానీ దక్షిణామూర్తికి తిన్నగా పాదం కిందే ఉంటాడు అపస్మారుడు. ఈ అపస్మారుడికి ఈ చిన్ముద్రకి ఒక సంకేతం. కుడి చేతి వైపు కిందనున్న చెయ్యి చిన్ముద్ర పడతాడు ఇలాగా. ఈ చిన్ముద్ర దక్షిణామూర్తి తత్వానికి అంతటికీ కూడా ప్రాణం. అదే ప్రాణం. ఎందుకో తెలుసా? అనేక ముద్రలు ఉన్నాయి. ముద్రల గురించి ఎప్పుడు తెలుసుకోవాలంటే ఉపాసనా సంబంధమైన దీక్షలోకి వెడితే ముద్ర తెలుసుకుని దీక్ష తీసుకోవాలి. ముద్ర తెలియకుండా దీక్ష తీసుకోకూడదు. ముద్రకి అర్థం లేకపోవడం ఉండదు. ఒక ముద్ర అంటే ఒక గుర్తు పడితే దానికి ఒక లక్షణం ఉంటుంది. ముద్రకి అంత సంకేతం ఉంటుంది. ముద్రలన్నిటిలోకి గొప్ప ముద్ర, అన్ని ముద్రలలో ఉండేటటువంటి తత్వము ఏ ముద్రలోకి వెళ్ళిపోతుందంటే చిన్ముద్రలోకి వెళ్ళిపోతుంది. అందుకే చిన్ముద్ర జ్ఞానముద్ర అంటారు. ఇలా పట్టుకుంటే దాన్ని చిన్ముద్ర జ్ఞానముద్ర బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీకు బాగా గుర్తుండడానికి చెప్తున్నా. ఇలా ఉన్నటువంటి మూర్తిని మీరు ప్రతిరోజు దర్శనం చేసిన, ఆ దేవాలయంలో ప్రవేశించి ఉన్న దుష్టశక్తులు మిమ్మల్ని పట్టుకోలేవు. కారణం ఏమిటో తెలుసా? అన్ని ముద్రల శక్తి ఆ ముద్రలోనే ఉంటుంది. ఎవరైనా ఇలా పట్టుకుని ఉన్నాడు అంటే ఆయన ఇంకా సార్వభౌముడు. అది పతాక స్థాయి అని గుర్తు ఇలా పట్టుకుంటే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.